ప్రపంచ స్థాయిలో భారతదేశం గుర్తింపు గౌరవం పొందడం వెనుక రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీజీల కృషి మరవకూడదని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమై పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కోరారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని అమరధామంలో నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ ప్రాంత విముక్తి కోసం పోరాడి బలిదానాలు చేసుకున్న వారి త్యాగాలు మరవకూడదని, వారి స్ఫూర్తితో వారి త్యాగాలు గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషాద్రిచారి, పరకాల ఏసీపీ కిషోర్ కుమార్, కౌన్సిలర్ పంచగిరి జయమ్మ, మార్క ఉమాదేవి, రఘుపతి, లావణ్య, రమేష్, ఎంపీపీ స్వర్ణలత పాల్గొన్నారు. ముందుకెందుకు పోతాను మీరు కింది రాని కిందికి రాని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు గౌరవం పొందుతుంది అని అంటే అది మన రాజ్యాంగము. మరీ ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని రచించిన స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ భారతదేశంలో ఉన్న వివిధ మతాలు, వివిధ వర్గాలు, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకతత్వంలో ఒకే మాటగా మనం గౌరవించేది మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి లోబడే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అలాంటి స్వాతంత్రం మనకు అందించిన, రాజ్యాంగాన్ని అందించిన మరి స్వర్గీయ మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చే దిశలో మనం అందరం కూడా ముందుకు పోయి అభివృద్ధి ధ్యేయంగా సర్వమతాల ఐక్యత, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు పోవడమే మనం ఇలాంటి రోజు మరొకసారి పునరాంకితం కావడమే మన యొక్క పెద్దలకు, స్వతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదే కాకుండా ఇక్కడ మనం అమరధామంలో మనము జెండావిష్కరణ చేసుకున్నాం. ఆ రోజు మరి ఈ తెలంగాణ ప్రాంత విముక్తి గురించి ఏ విధంగా పోరాటం చేసి ఎంతమంది బలిదానమైనలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క త్యాగాన్ని మనం ఒక స్ఫూర్తిగా తీసుకొని అందరము మన స్వతంత్ర హక్కులను పరిరక్షించుకుంటూ ఒకరిని గౌరవించుకుంటూ ముందుకు పోవడమే మన ముందున్న ధ్యేయమని ఒకసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా రిపబ్లికన్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.